డిజిట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. లాస్ట్ డిజిట్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. లాస్ట్ డిజిట్ అంటే ఒక సపోజ్గా ఒక అంకె ఉంది 123 యూనిట్స్ల స్థానంలో ఉన్న అంకెని మనము లాస్ట్ డిజిట్ అని అంటాం. యూనిట్ స్థానములో ఉన్న అంకె, యూనిట్ స్థానములో ఉన్న అంకె, యూనిట్ స్థానములో ఉన్న అంకె, యూనిట్ స్థానములో ఉన్న అంకె. సపోజ్గా 3458 3458 యూనిట్ స్థానములో ఉన్న అంకెని మనము లాస్ట్ డిజిట్ అని అన్నాం. యూనిట్ స్థానములో ఉన్న అంకెను మనము లాస్ట్ డిజిట్ అని అన్నాం. ఇమీడియట్గా ఇది చెప్పంగానే మీకు వచ్చే డౌట్ ఏంటంటే సార్ మరి డెసిమల్ ఉంటే ఎలా? సపోజ్గా 178.57 మొత్తము ఉన్న నంబర్ ఏంటి? 178.57. డెసిమల్ కొనుక్కుంటే డాట్ తర్వాత ఉన్న అంకెలలో యూనిట్ స్థానములో ఉన్న అంకె. సో దీనికి లాస్ట్ డిజిట్ ఏంటి సార్? 7. దీనికి లాస్ట్ డిజిట్ ఏంటి సార్? 7. దీనికి లాస్ట్ డిజిట్ ఏంటి సార్? 7. లాస్ట్ డిజిట్ ఏంటి సార్? 7. మీరు లాజికల్గా ఆలోచించండి. ఒక అంకెను తీసుకోండి. అంకెలో యూనిట్ డిజిట్ 0 ఉండొచ్చు, 0 ఉండకపోవచ్చు. 0 ఉంటే కనుక మనము రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ యూజ్ చేస్తాము. 0 లేకపోతే కనుక లాస్ట్ డిజిట్ లాజిక్ యూజ్ చేస్తాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను లైన్ని. లాస్ట్ డిజిట్కి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్కి ఈ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎప్పుడు ఉపయోగపడుతుంది సార్? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మనకు యూనిట్స్ల స్థానములో 0 కనుక ఉంటే ఇది ఉపయోగపడుతుంది. 5790 ఇక్కడ యూనిట్స్ల స్థానంలో 0 ఉంది. యూనిట్స్ల స్థానంలో 0 ఉంటే మీరు రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చి మొట్టమొదటి నాన్ జీరో అంకెని చూసుకోండి. అర్థమైంది కదా సార్? లాస్ట్ డిజిట్లో కనుక 0 లేకపోతే ఏదైతే రైట్ అంకె ఉంటుందో అదే ఆన్సర్. లాస్ట్ డిజిట్లో కనుక 0 ఉంటే 0 ముందు రైట్ నుంచి లెఫ్ట్కి రండి. 0 ముందు వచ్చే మొట్టమొదటి నాన్ జీరో అంకె, 3470. 0కి ముందు వచ్చే మొట్టమొదటి నాన్ జీరో అంకె. అందరికీ లాజిక్ ఇది క్లియర్ అయింది కదా సార్? లాస్ట్ డిజిట్కి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్కి మధ్యలో ఉన్న తేడా. లాస్ట్ డిజిట్ అంటే ఏంటి సార్? రైట్ నుంచి లెఫ్ట్కి రండి. యూనిట్స్ల ప్లేస్లో ఉన్న అంకెను యాజ్ ఇట్ ఈస్గా రాయండి. సార్ మరి యూనిట్స్ల ప్లేస్లో 0 ఉంటే ఏంటి? 0కి ముందున్న రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, 0కి ముందున్న రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. కొన్ని ఎగ్జాంపుల్స్ వేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది సార్. ఎగ్జాంపుల్ 378 into 876. 378 into 876. చాలా జాగ్రత్తగా చూడండి సార్. 378 ఇంటూ 876. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు ఇచ్చాడు అనుకోండి, వాడు సార్ ఈ 3 అంకెల సంఖ్యను లబ్ధం చేసి ఆన్సర్ చెప్పండి అని వాడు అడగట్లేదు. మీరు రామానుజం మనవడా లేదా వాడు టెస్ట్ చేయట్లేదు. ఈ క్వశ్చన్ను ఇచ్చినప్పుడు ప్రతి క్వశ్చన్కి మన యాప్టిట్యూడ్ ఎగ్జామినేషన్లో ఆన్సర్ ఆప్షన్లు ఉంటాయి. ఈ క్వశ్చన్ని మీరు ఎలా అనలైజ్ చేయాలి ఆర్ ఎలా అనలైజ్ చేసే హ్యాబిట్ ఏర్పరచుకోవాలంటే అనిల్ సార్ ఫస్ట్ ఏమన్నాడు? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఆర్ లాస్ట్ డిజిట్. ఆన్సర్ ఎప్పుడు కూడా 8 into 6. ఆన్సర్ అనేది 8 తోటి ఎండ్ అవ్వాలి. ఆన్సర్ ఇది లాస్ట్ డిజిట్ దేంతో ఎండ్ అవ్వాలి? 8 తోటి ఎండ్ అవ్వాలి. 8 6ల 48. ఆన్సర్ దేంతో ఎండ్ అవ్వాలి? 8 తోటి ఎండ్ అవ్వాలి. 8తో ఎండ్ కానటువంటి నంబర్లను తీసేయండి. ఆన్సర్ 8 తోటి ఎండ్ అవ్వాలి. మళ్ళీ మీరు చూస్తే 3 + 7 10, 10 + 8 18,
18, 1 ప్లస్ 8 9. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 అయి ఉండాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 అయి ఉండాలి. రైట్, మనం ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు మనకు క్లియర్గా ఐడియా వస్తుంది సార్. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 అయి ఉండాలి. దాని తర్వాత 76. 76 అనేది 4 తోటి భాగాహారింపబడుతుంది. ఆన్సర్ 4 తోటి భాగాహారింపబడాలి. ఆన్సర్ 4 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. ఆన్సర్ చిట్ట చివరి యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 8 ఉండాలి. అంటే ఇదొక్కటి చూడంగానే మనకు ఆన్సర్ రావచ్చు, రాకపోవచ్చు. అదే గనక మనకు కొన్ని ఆప్షన్లు ఎలిమినేట్ అవుతే ఇది కూడా యూజ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ సార్. చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ క్లియర్ కాకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే అప్రోచ్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది రైట్ ప్రాబబ్లీ కరెక్ట్గా లేకపోవచ్చు. రైట్, ట్రెడిషనల్ మెథడ్లో కాకుండా ఈ క్లాస్లో మీ యొక్క మెంటల్ ఎబిలిటీ స్కిల్స్ని మార్చే ప్రయత్నం చేస్తాను సార్. ఆన్సర్ రైట్ లాస్ట్ డిజిట్ 8 ఉండొచ్చు, డిజిటల్ సమ్ 9 ఉండొచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకొకటి చూడండి సార్. రైట్, సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ 7 ఇంటూ 3, 7 3 ఎంత? 21. ఆన్సర్ లాస్ట్ డిజిట్ ఎంత? 1. ఆన్సర్ లాస్ట్ డిజిట్ ఎంత? 1. 7 3 21. సెకండ్ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ సార్. చాలా రైట్, పే లాట్ ఆఫ్ అటెన్షన్. 7 3 21. 7 3 21. ఆన్సర్ ఇక్కడ ఇన్పుట్లో 2 నంబర్లు ఉన్నాయి. ఆన్సర్లో నాకు 1 వచ్చింది. అప్పుడప్పుడు మనకు క్వశ్చన్లో ఇలా కూడా ఇవ్వచ్చు సార్. సపోజ్గా 2 ఇంటూ ఈ నంబర్ యూనిట్ డిజిట్ మనకు తెలియదు, కానీ ఆన్సర్ 6 అన్నాడు. ఆన్సర్ యూనిట్ డిజిట్ 6 అన్నాడు. 2 ఇంటూ క్వశ్చన్ మార్క్ అంటే రెండో నంబర్ ఏంటో మనకు తెలియదు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి సార్? ఇన్పుట్ ఇచ్చాను, అవుట్పుట్ యూనిట్ డిజిట్ కనుక్కున్నాను. ఇన్పుట్లో ఒక నంబర్ మిస్ చేశాను. 2ని ఏ నంబర్ యూనిట్ డిజిట్ తోటి లబ్ధం చేస్తే 6 వస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి సార్. 2ని ఏ నంబర్ యూనిట్ డిజిట్ తోటి లబ్ధం చేస్తే నాకు 6 వస్తుంది? 2 2 3 6. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, 2 8 16. అంటే ఆన్సర్ యూనిట్ డిజిట్ 3 అయినా కావచ్చు, 8 అయినా కావచ్చు. చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ సార్. స్టార్ మార్క్ పెట్టుకోండి. 2ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే నాకు 6 వస్తుంది? 2 3 6 కావచ్చు, 2 8 16. 16లో యూనిట్ డిజిట్ అంతా 6. అంటే మనకి ఇక్కడ 2 ఛాన్సులు వచ్చాయి. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఇంకోటి కూడా 4 ఇంటూ ఇంకో నంబర్ చేస్తే నాకు 6 వచ్చింది. మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే అంతగా అర్థమవుతుంది సార్. 4 ఇంటూ రైట్, ఈ నంబర్ బాక్స్ అంటే బాక్స్ ఆ నంబర్ ఉంది అక్కడ, ఆ నంబర్లో ఉన్న యూనిట్ డిజిట్ ఏంటో కావాలి. 4 ఇంటూ బాక్స్ పెట్టుకుంటే 6. 4ని ఏ నంబర్ తోటి, ఏ నంబర్ అంటే నంబర్లో ఉన్న యూనిట్ డిజిట్ తోటి చేస్తే నాకు 6 వస్తుంది. ఏమేం కావచ్చు చెప్పండి సార్ మీరు? రైట్, జస్ట్ 4 యొక్క 4 4 16 కావచ్చు. 4 4 16. ఇంకోటి ఏం కావచ్చు? 4 9 36 కావచ్చు. అంటే ఆన్సర్లో యూనిట్ డిజిట్ 4 కానీ 9 కానీ అయి ఉంటుంది. 4 4 16 6. 4 9 36 6. రైట్, అంటే ఆన్సర్లో యూనిట్ డిజిట్ 4 అయినా కావచ్చు, 9 అయినా కావచ్చు. అర్థమైంది కదా సార్ ఈ కాన్సెప్ట్? ఇంకో ఎగ్జాంపుల్ రైట్, 7 ఇంటూ ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు 5 రావాలి? 7 ఇంటూ ఒక నంబర్ యొక్క యూనిట్ డిజిట్ మనకు తెలియదు, ఆన్సర్ మాత్రము 5 రావాలి. 7ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే మనకు 5 రావాలి? చెప్పండి సార్. రైట్, ఇక్కడ ఒక చిన్న పాయింట్. ఈ నంబర్ 5 తోటి భాగింపబడుతుంది సార్. ఈ నంబర్ 5 తోటి భాగింపబడుతుంది. 7 అనేది 5 తోటి భాగింపబడట్లేదు. అంటే ఆబ్వియస్గా ఇది 5 తోటి భాగింపబడాలి. 5 తోటి భాగింపబడాలి. సో కాబట్టి 7 5 35.
రైట్ 0 తీసుకోలేను, ఎందుకంటే 7 10ల 70, 7 30ల 210, 7 40ల 280. అర్థమైంది కదా సార్? 7 5ల 35. రైట్ హ్యాండ్ సైడ్ ఒక నంబర్ 5 తోటి భాగింపబడితే 7 అనేది భాగింపబడట్లేదు, కాబట్టి ఖచ్చితంగా ఇది 5 తోటి భాగింపబడాలి. 5 తోటి భాగింపబడాలంటే అది యూనిట్ డిజిట్ 0 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. 5 2ల 10, 5 3ల 15. 0 ఉంటే ఆన్సర్ యూనిట్ డిజిట్ 0 అవుతుంది. కాబట్టి దీని ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత? 5. ఈ ఎగ్జాంపుల్ అందరికి అర్థమైంది కదా సార్? ఇంకోటి కూడా చూడండి. 23 ఇంటూ, ఈ ఎగ్జాంపుల్స్ మీకు అర్థమవుతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడము చాలా ఈజీ. 23 ఇంటూ ఏ నంబర్ తోటి మనం మల్టిప్లై చేస్తే, 23 ఇంటూ ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే చిట్ట చివర నాకు 2 సున్నాలు వచ్చాయి. 2 సున్నాలు వచ్చాయి. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. 23 ఇంటూ ఏ నంబర్ తోటి నాకు మల్టిప్లై చేస్తే 0 0 వచ్చింది. 0 0 అంటే ఆ నంబర్ దేనితోటి భాగింపబడుతుంది? 100 తోటి భాగింపబడుతుంది. ఇది దేనితోటి భాగింపబడుతుంది? 100 తోటి భాగింపబడుతుంది. 100తో భాగింపబడాలి అని అంటే 23 100 తోటి భాగింపబడట్లేదు, అంటే ఈ నంబర్ 100తో భాగింపబడాలి. ఈ నంబర్ 100 తోటి భాగింపబడాలి. అంటే దీని చిట్ట చివరి 2 రైట్ అంకెలు ఏముండాలి? 0 0. 2 అంకెలు ఏముండాలి? 0 0. చాలా ఇంపార్టెంట్ స్లైడ్. ఈ స్లైడ్ మీకు అర్థమవుతే చాలా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు దీని ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. ఏమేమి నేర్చుకున్నాం మనం ఈ స్లైడ్లో? లాస్ట్ డిజిట్కి రైట్ మోస్ట్ డిజిట్కి మధ్యలో తేడా. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, ఈ కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది? యూనిట్ డిజిట్ 0 ఉన్నప్పుడు. లాస్ట్ డిజిట్, ఈ కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది? యూనిట్ డిజిట్ 0 లేనప్పుడు. యూనిట్ డిజిట్ 0 లేనప్పుడు. ఇది యూనిట్ డిజిట్ 0 లేనప్పుడు, ఇది యూనిట్ డిజిట్ 0 ఉన్నప్పుడు. ఒక ఇన్పుట్లో నంబర్లు ఇచ్చినప్పుడు లాస్ట్ డిజిట్ ఎలా కనుక్కోవాలి? మనము రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కూడా ఇంకోటి చూద్దాం. 1730 ఇంటూ 8492. 1730 1730లో యూనిట్ డిజిట్ 0 ఉంది కాబట్టి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 3 తీసుకుంటున్నా. ఇక్కడ లేదు కాబట్టి 3 2ల 6. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి సార్? 6 ఉండాలి. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి సార్? 6 ఉండాలి. అన్నీ అర్థమవుతే దయచేసి కామెంట్స్లో ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. అన్ని కాన్సెప్ట్స్ కనుక అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. దెన్ వీ విల్ గెట్ ఇన్ టు ఏ కాన్సెప్ట్. రైట్? I hope the idea it is clear. Right? I hope the concept it is clear. అందరూ దయచేసి రిప్లై చేయండి సార్. మీకు ఫండమెంటల్స్ క్లియర్గా ఉంటే కాన్సెప్ట్స్ అన్నీ పర్ఫెక్ట్గా క్లియర్గా ఉంటుంది. I hope the idea it is clear. వెళ్ళనా సార్? మిగతా నెక్స్ట్ లాజిక్ వెళ్ళనా? ఒకసారి కామెంట్స్ చూస్తున్నాను, ఏమైనా ఐడియా ఉంటే. అందరికీ క్లియర్గా సార్?